ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం. 931 కోట్ల ఆస్తులతో రికార్డు క్రియేట్ చేసిన రిచెస్ట్ సీఎం. మన బతుకులు ఎలా ఉన్నా మన సీఎం గారు అపర కుబేరుడు కాబట్టి మనమంతా కాలర్ ఎగరేసుకుని తిరుగుదాం, సరేనా? 1 ఎకరా నుంచి దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఎదగాలంటే మామూలు విషయం కాదు. ఆయనలాగే రాష్ట్రంలోని పేదలంతా కోటీశ్వరులు కావాలని ఆయన ఎప్పుడూ కలలు కంటూ ఉంటారు. అందుకే పూర్ టు రిచ్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అర్థం కాలేదా? మీకు సులభంగా అర్థమయ్యే భాషలో చెబుతా వినండి. ఆయన గారిలాగే పేదలంతా 931 కోట్లకు ఎదిగేలా ప్రణాళికలు రూపొందించారు. త్వరలోనే ఈ బ్రహ్మాండమైన కాన్సెప్ట్తో మీరందరూ 931 కోట్ల రూపాయలతో ధనికులు కాబోతున్నారు. అందుకే సార్ మా చంద్రబాబు గారు మీ పెన్షన్లు పీకేసింది. అందుకే సార్ మీరు కాళ్ళు లేని వారైనా కళ్ళు లేని వారైనా కఠినంగా వ్యవహరిస్తోంది. పెన్షన్ కోసం కాళ్ళు ఈడ్చుకుంటూ రోడ్డెక్కుతారా? ఎండల్లో వానల్లో నిలబడి నిరసన తెలుపుతారా? ఒక్క పెన్షన్ కోసం కళ్ళు లేకుండా కన్నీళ్లు పెట్టుకుంటారా? రోడ్డెక్కి దేహి అని ప్రాధేయపడతారా? ఆయన గారు ఈ రాష్ట్రంలోని ఒక్కో పేదవాడికి కనీసం 931 కోట్లు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంటే జస్ట్ పెన్షన్ కోసం రోడ్డెక్కడమేంటి సార్? ఒక్కటి మాత్రం నిజం, ఆయన ఎన్ని వందల కోట్లైనా సంపాదించవచ్చు. ఆయనకు భగవంతుడు ఆస్తులు, ఐశ్వర్యం, పదవులు, అక్రమ వ్యాపారాలు, ఎల్లో మీడియా అండదండలు అన్నీ ఇచ్చి ఉండవచ్చు. కానీ పేదవాడికి సాయం చెయ్యాలన్న మనసు మాత్రం ఇవ్వలేదు. అయ్యా రిచెస్ట్ సీఎం గారు, ఈ పూరెస్ట్ పీపుల్ని ఒక్కసారి చూడండి సార్. ఆ దివ్యాంగుల గోడు ఒక్కసారి వినండి సార్. మీ ఆస్తుల్ని పంచమని వాళ్ళేమీ డిమాండ్ చేయడం లేదు సార్. మీరు దోచుకున్న దాంట్లో వాటా ఏమీ అడగడం లేదు సార్. జస్ట్ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని, తమకు ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వమని ప్రాధేయపడుతున్నారు. ధనిక సీఎం గారు కాస్త దయ చూపించండి సార్. ఈ దృశ్యాలు చూసైనా మీ 75 ఏళ్ల గుండె కాస్తైనా జాలి పడుతుందన్న ఆశతో, వారి పింఛన్ వారికి ఇస్తారన్న అత్యాశతో ఈ దృశ్యాలను చూపిస్తున్నాం. ఒక్కసారి చూడండి సార్. ఇంత దారుణమైన అసలు ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఉండి నన్ను కూడా ఓడిపోయినారు. మళ్ళీ మేము ఉండాలా చావాలా వాళ్ళే నిర్ణయించాలా. ఉద్యోగాలు కావాలని అడగల, రాజ్యాలు వెళ్తానని అడగల, నా పింఛన్ నాకు ఇవ్వండి. దాదాపు 75 రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి కాలం నుంచి 6,000 పెన్షన్ తీసుకునేటువంటి కాలం వరకు ఉన్నటువంటి వికలత్వం అనేటువంటిది ఒక్కసారిగా ఈ రీవెరిఫికేషన్లో ఎందువల్ల తొలగింది? 10 ఇయర్స్ నుంచి వస్తాను సార్. బాబుకి నోటీస్ ఇచ్చేసి తీసేసి మీకు అర్హత లేదు అని చెప్పేసి నోటీస్ ఇచ్చేసినారు సార్. నేను చేతులు కాళ్ళు కనపడవా? మీ వికలాంగులని కనిపించదా? వికలాంగులని కనిపించదా సార్? ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది? నాకు 100% సర్టిఫికేట్ ఇచ్చే హ్యాండిక్యాప్డ్ కింద 10 సంవత్సరాల నుంచి వచ్చే పింఛను సడన్గా ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు నేను బతికేది ఎట్లా? 2006 నుంచి వస్తున్నాయి, 200 కాడి నుంచి వస్తున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోయినా మరి ఎందుకు తీసేసారో తెలియదు. నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేదు. ఊకే 5 నిమిషాలు కూడా నిలబడకుండా ఊకే చెక్ చేసినారు, పోయినారు. ఇయ్యాలి ఎవరు వికలాంగులే అని చూడడమే లేదు సార్. చాలా అన్యాయం సార్. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళే చెప్పి మాకు సర్టిఫికెట్లు అందరికీ మంజూరు చేయాలి. ఇంటింటికి వెళ్ళడమే కాకుండా అందులో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము మా గళ వినిపిస్తాం. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ దుమ్ము దులిపేస్తాం. కళ్ళు లేని వారి పింఛన్లు పీకేయడం ఏంటి సార్? కాళ్ళు లేక వీల్చైర్కే పరిమితమైన వారి పింఛన్లు పీకేయడం ఏంటి సార్? మంచానికే పరిమితమైన వారి పింఛన్లు కూడా మానవత్వం లేకుండా పీకేయడం ఏంటి సార్? ఏకంగా 1,00,000 మంది దివ్యాంగుల పింఛన్లు ఒకేసారి ఎగ్గొట్టడం ఏంటి సార్? అసలు చంద్రబాబు ఈ 14 నెలల కాలంలో చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 1,91,000 కోట్లు. బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు అంతా మూటగట్టితే తేలిన లెక్క ఇది. మరి ఈ లెక్క ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అవ్వాతాతలంటే లెక్కలేదు, దివ్యాంగులంటే లెక్కలేదు, పేదలంటే పట్టింపే లేదు. అసలు ఈ 2 లక్షల కోట్లు ఎటుపోయాయి? ఎవరి జేబుల్లోకి చేరాయి? ఏ విదేశీ బ్యాంకుల్లో నల్లరంగు పూసుకుని మూలుగుతున్నాయి? చెప్పండి సార్ అని మీకు ఓటేసి మీ చేతిలో మోసపోయిన మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళిందనే దానికి త్వరలోనే సమాధానం దొరుకుతుంది. కానీ అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా దొరికిపోయారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. అత్యంత ధనిక సీఎం పేదవారికి, వికలాంగులకు పింఛన్ ఇవ్వకుండా కన్ను తీసి చూపిస్తోంది కదా ఓ మహిళ. వారికి కూడా పింఛన్లు పీకేసినటువంటి మనసున్న మహారాజు గారి ఆస్తులు ఒక్కసారి చూడండి. మన రిచెస్ట్ సీఎం దేశంలోనే, ఆయన పాలనలో మనం ఉన్నామంటే ఆ స్థాయిలోనే మనం కూడా బ్రతుకుతామని చాలామంది ఆశపడ్డారేమో మరి.